పూడ్చలేనిది అనేటువంటి ఒక ఏకైక లోటు అనేటువంటిది అది ఒక దాసరి నారాయణరావు గారికి మాత్రమే చెందినటువంటి విషయం. ఆ దాసరి గారి పుట్టినరోజు వర్ధంతి వస్తుందని చెప్పి అందరూ ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఉత్తమ ఇళ్లాలుగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఎందరో పేద ప్రజలకు ఉచితంగా వైద్య సహాయం చేస్తున్నటువంటి డాక్టర్ ఎల్.జి. ఫ్లోరా పైగా సినిమాల్లో నటించి మినిస్టర్ గా, అలాగే ప్రొడ్యూసర్ గా, 250 చిత్రాలకు రైటర్ గా, 9 తమిళ సినిమాలకు కూడా నటించడం జరిగింది. అలాగే దాసరి నారాయణరావు గారికి దాదాపు 1900కి పైగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా? మనందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి తెలుసుకోవాల్సిన విషయం. అలాగే 2017లో మనందరి మధ్యలో నేను వదిలేసి వెళ్ళాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన తిరుపతి రామచంద్రరావు గారు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉన్నారు. మీ అందరి సపోర్టు. అలాగే ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి గబ్బర్ అవార్డ్ గ్రహీత, అలాగే నంది అవార్డ్ గ్రహీత, మరి ఎన్నో అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, సినీ టీవీ ఫిలిం బ్యూరో చీఫ్ ఎడిటర్ శ్రీ ప్రభు గారిని సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. దివంగత దిగ్దర్శకులు, శతాధిపతి ప్రదర్శక శిఖరం మా గురువు గారు, మనందరి గురువు గారు, చిత్ర ప్రశంస గురువు గారు, అందరూ ఆయన్ని ఎంత గౌరవంగా, ఎంత అభిమానంగా ఆయన్ని పిలుచుకుంటారో, ఆయనతో చిత్ర ప్రదర్శన ఎంతగా మమేకమైందో, ఆయన అంతగా చిత్ర ప్రదర్శనకు తనను తాను అంకితం చేసుకున్నారో ఎంత చెప్పుకుని అది చరిత్రణ అవుతుంది. అలాంటి దర్శక శిఖరం, దర్శకరత్న దాసరి నారాయణరావు అనేటువంటి ఒక శిఖరం కొడిపోయి 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాల కాలంలో ఆయనను స్మరించుకునే సందర్భం, ఆయన గుర్తు చేసుకునే సందర్భం ఉంటూ లేదు. ఎన్నెన్నో సందర్భాల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంక్షోభ స్థితిలో పెట్టిన ప్రతి సందర్భంలోనూ దాసరి నారాయణరావు గారి ప్రస్తావన, దాసరి నారాయణరావు గారి ఆబ్జెక్ట్స్ ని మనం ఫీల్ అవ్వనటువంటి సందర్భం లేదు. ఎవరో ఒక అమ్మాయి ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా ప్రదర్శన చేసిన రోజున చిత్ర పరిశ్రమ అనుభవించినటువంటి మానసిక సంక్షోభం కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, ఇంకెన్నో స్ట్రైక్లు, ఎన్నెన్నో సంక్షోభ పరిస్థితుల్లో అరే ఇప్పుడు కనుక గురువు గారు ఉంటేనా క్షణాల్లో ఈ సమస్య తీరిపోయేది. గురువు గారు లేకపోవటం అనేటువంటిది సాధారణంగా ఏమంటారంటే, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వారి లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది అంటారు. కానీ అది చాలా మంది విషయంలో ఓర మాట వరుసలో చెప్పేటువంటి మాట. కానీ పూడ్చలేనిది అనేటువంటి ఒక ఏకైక లోటు అనేటువంటిది అది ఒక దాసరి నారాయణరావు గారికి మాత్రమే చెందినటువంటి విషయం. ఆయనకు మాత్రమే వర్తించేటువంటి వాస్తవం అది. అలాంటి శిఖరం ఎన్ని సమస్యలకు, ఎందుకంటే ఆయన ఇల్లే ఒక ఫిలిం ఛాంబర్, ఆయన ఇల్లే ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఆయన ఇల్లే ఒక ఫెడరేషన్, ఆయన ఇల్లే ఒక డైరెక్టర్స్ అసోసియేషన్, ఆయన ఇల్లే 24 కార్మిక శాఖల ఆఫీసులు. ఆ విధంగా ఏ చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా ప్రతి ఒక్కళ్ళు తలుపు తప్పేటువంటి ఇల్లు, తలుపు తప్పే గడప దాసరి నారాయణరావు గారు. ఆయనను కోల్పోయిన తరువాత చిత్రప్రదర్శన సంక్షోభ పరిస్థితులను ఎలా నెట్టుకుంటూ వస్తున్నాం. కానీ కొంతమంది ఉన్నారు, భరద్వాజ అనే లాంటి వాళ్ళు, కొంతమంది చేత చేసినా సరే సమస్యలు అనేటువంటి అలాగే ఉంటుంటాయి. తను చిత్ర పరిశ్రమ సమస్యల మూల పదలను తను కౌగులించుకొని పరిష్కారాల పూల గుర్తులను పరిశ్రమకు పంపించినటువంటి గొప్ప తమిళ ఫోటో దాసరి నారాయణరావు గారు. అలాంటి దాసరి నారాయణరావు గారు దివంగతులు అయిన తర్వాత ఆయన అభిమానులు కానీ, ఆయన శిష్యులు ఎంతమంది ఆయన దగ్గర, ఆయన ద్వారా ఈ చిత్ర పరిశ్రమలో మేమందరం కూడా మనుగడ సాధిస్తున్నామంటే ఆయన ద్వారా వచ్చినటువంటి దక్షిణ అందరికీ కూడా. అందుకని ఆయన నిష్క్రమణ తర్వాత ఏర్పడినటువంటి వ్యాఖ్యలను ఫిలప్ చేసుకోలేము. కానీ ఆయన సంస్కరణ కార్యక్రమాలు మాత్రం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా నిర్వహించుకోవడానికి మా రామ సత్యనారాయణ, కొమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, అన్నయ్య భరద్వాజి గారు చైర్మన్ గా, తెమ్మారెడ్డి భరద్వాజి గారు చైర్మన్ గా, రాలిమి నరసింహరావు గారు, కళ్యాణ్ గారు, నేను మేమంతా కమిటీ మెంబర్స్ గా ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమాలకు
ప్రతి సంవత్సరం ఇచ్చేసి, అలాగే దాసరి నారాయణరావు గారు అంటే దశమిక ప్రజ్ఞాశాలి, ఏదో ఒక రంగానికి చెందినటువంటి ప్రతిభ కాదు, దశాధిక రంగాల అభివృద్ధి చిత్రమైన, అందుకని సేవా రంగం కానీ విద్యారంగం కానీ అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా సత్కరించుకోవాలని సత్సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసింది అందరికీ మరొక మారు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. వెల్కమ్ ద చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిటీ తమ్మారావు భరద్వాజ్ గారికి గమనించుకున్నాం. సందర్భంగా అక్షర సంస్మరణ. ఆయన పేరు విశ్వవిఖ్యాతం, ఆయన కీర్తి ఆచంద్ర తారార్కం, ఆయన శక్తి అప్రతిహత పాశుపతాస్త్రం, ఆయన ప్రతిభ బహుముఖ విస్తృత విశ్వరూపం, ఆయన లక్ష్యం సమస్తజన సంక్షేమం, ఆయన మనసు మర్మమిరుగుని బోళాశంకరం. ఒక్కడే అందరుగా, అందరూ ఒక్కడిగా 5 దశాబ్దాల ఆత్మవిశ్వాస ప్రతిభ మహాపదంగా సాగింది ఆయన జీవితం. ఇంతకు ఎవరైనా ఇంకెవరు ఇంతటి అక్షరాభినందన భారానికి సరితూగల ఏకైక సినీ దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు కాకమరెవరు. శతాధిపత్య దర్శక శిఖరం దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదినం తన అసమాన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శనతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ 4.5 దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన ప్రతిభాశీలి దాసరి నారాయణరావు నిష్క్రమణకు అప్పుడే 9 ఏళ్లు నిండిపోయాయి. మే 4 దాసరి జయంతి అయితే మే 30 ఆయన వర్తంతి. ఇలా ఒకే నెలలో జనన మరణాలు సంభవించడం చాలా కొద్ది మంది విషయంలో జరిగే అరుదైన సంప్రదం. జయంతి వేడుకల సంతోషాన్ని మరొక ముందు వర్ధంతి సంస్మరణల విషాదాన్ని ఎదుర్కొనవలసి రావటం నిజంగా దురదృష్టకరం. ఏది ఏమైనా కాలం ఇచ్చిన కఠినమైన తీర్పుతో ఎవరైనా తలవగ్గట తప్పదు. ఇక దాసరి జయంతి సందర్భంగా ఆయన ప్రతిభా విశేషాల ప్రస్తావన చేస్తూ ఇండియన్ సినిమా హిస్టరీలో లబ్ధ ప్రతిష్ఠులైన సినీ దిగ్గజాలు ఎందరెందరో ఉన్నప్పటికీ దాసరి నారాయణరావు గారి స్థాన విశిష్టత మాత్రం ఎవ్వరూ అందుకోలేనిది, అది అనుకున్న సాధ్యమైనది అన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఒక వ్యక్తి యొక్క బహుముఖ ప్రతిభా సామర్థ్యాలు ఇంత విస్తృతంగా వినియోగించబడిన దాఖలాలు సినీ చరిత్రలో ఎన్నడూ లేదు. ఇక వ్యక్తిగతంగా ఆయనతో నా అనుబంధ సహచర్య సాన్నిధ్యాలను గురించి తెలుసుకుంటే మనసు పులకించిపోతుంది. ఆయన ఇంటిలోని అడుగడుగులు అనుభవించే నిర్ణయితమైన నాకు ఇప్పుడు ఆ వీధి వైపు గాని, నాకే కాదు ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వీధి వైపు గాని, ఇంటి వైపు గాని వెళితే ఏదో తెలియని అవ్యుక్తమైన బాధతో మనసంతా భారంగా మారిపోతుంది. ఆయన సుదీర్ఘ చలనచిత్ర జీవిత సాఫల్యానికి గుర్తులుగా నిలిచిపోయిన సహజనోత్సవ స్నేహితులు, ఆ సన్మాన పత్రాలు, దేశ ప్రముఖులతో, రాజకీయ ప్రముఖులతో, వ్యాపార ప్రముఖులందరితో ఆయన దిగిన ఫోటోలను మీకు తీసుకొచ్చేందుకు బరువెక్కుతుంది. ఈ కార్యక్రమ నిర్వహణలో కూడా రామచంద్రన్ గారు చాలా చక్కని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎన్నెన్నో కార్యక్రమం ఎంతో మంది తీసుకొచ్చి చేస్తున్నారు. అలాంటి రామచంద్రన్ గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వాక్యాలు పలకాల్సిందిగా కోరుతున్నాను. వేదికలు కన్నా అతిపెద్ద మహారాజుకి నమస్కారం అండి. దాసరి నారాయణ గారితో మాకు పాల్గొన నుంచి మా అనుబంధం ఉంది. పాల్గొన్న గురిగారు నాటకాలు ఆడే రోజుల్లో మేము వెనకాల ఆయన టీకాకి అందించేవాళ్ళం. ఆ స్థాయి నుంచి ఇవాళ ఈ స్థాయికి ఎదిగామంటే దాసరి నారాయణ గారు మర్చిపోలేదు. దాసరి నారాయణరావు గారికి నేను నిరుసు ఇచ్చినప్పుడు గిరిరాజు గారికి ఫోన్ చేసి రామ సత్యాన్ని చిన్న మాత్రం కూడా ఛాంబర్ లో ఈ మెంబర్ గా పెట్టుకోండి, ఎందుకంటే అందరూ పెద్దలు కాదు, చిన్న నుంచి వాళ్ళ బాగా తెలుస్తాయి అని నా కోసం రికమెండ్ చేసిన గొప్ప వ్యక్తి మా దాసరి నారాయణరావు గారు. ఆయన దగ్గర 100 సార్లు ఇంట్లో ఫోన్ చేసిన కృతజ్ఞతా భావంతో నేను 8 సంవత్సరాల నుంచి ఈ ఫంక్షన్ చేస్తున్నాను. మొన్న ఒకసారి మా దాసరి గారు అబ్బాయి అరవింద్ బాబు గారు ఫోన్ చేసి మీరు ఫంక్షన్ రావాలి సార్ అంటే తప్పనిసరిగా వస్తారు, కానీ మా నాన్నగారితో సినిమా తీసిన వాళ్ళు, మా నాన్నగారు పని చేసిన వాళ్ళు, సంపాదించిన చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి నేను ఎందుకు కార్యక్రమం చేస్తాను అడిగారు. ఆయనతో 100 సార్లు పక్కన పెట్టి ఫోన్ చేసి తర్వాత నాకు ఉంది సార్ ఆ కృతజ్ఞత భావంతో నేను చేస్తున్నాను, వాళ్ళందరూ ఎందుకు చేయలేదంటే నేను ఎందుకు చేస్తున్నాను మీరు ఆలోచించి మీరు రావాలంటే తప్పనిసరిగా వస్తాను కృష్ణ గారు, మీరందరికీ సన్మానం చేయడం కాదు నేను మీకు సన్మానం చేయాలి అని చెప్పిన గొప్ప వ్యక్తి అరవింద్ బాబు గారు. కాబట్టి ఆ ఫ్యామిలీతో నాకు అనుబంధానికి నేను ఉన్నంత కాలం సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కాలం బతికినంత కాలం ప్రతి సంవత్సరం మీ ఒకటి కాదు ఇప్పుడే ఈ ఫంక్షన్ చేస్తా. నాకు సపోర్ట్ వినియోగలా ఉండే మా అన్నయ్య తమ్మకి బరగారు గారు కానివ్వండి, మురళీమోహన్ గారు కానివ్వండి, మా సుమన్ గారు కానివ్వండి, మా ర్యాలి నరసరావు గారు కానివ్వండి, మా అన్నయ్య ప్రభు గారు కానివ్వండి,
అందరూ కూడా మా అందరూ సపోర్ట్ చేసేది కేవలం దాసరి అందరి కోసమే. వాళ్ళందరితో నేను ఈ కార్యక్రమం నైవేద్యంగా నిరామంగా నిర్వహిస్తానని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. జనవరి నెల వచ్చిందంటే సంక్రాంతి పండుగ వస్తే అందరూ ఎదురు చూస్తూ ఉంటాం. మే నెల వచ్చింది అంటే మా డాక్టర్ గారు పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటాం. ఒక మహనీయుడు ఆయన. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వరకు అందరూ కూడా ప్రతి టెక్నీషియన్ కూడా కడుపు నిండుగా అన్నం తిన్నారు అంటే దానికి కారణం ఎవరు అంటే దాసరి నారాయణ గారు. దాసరి నారాయణ ఆ గేట్లో ఎవరైనా లోపలికి వెళ్ళి అయ్యా ఒక్కసారి ఒక 2 మాటలు చెప్పాలండి, ఏం చెప్పినా అయ్యా పర్వాలేదు అనేవారు. నాకు వేషాలు నాకు ఇబ్బంది పడుతున్నాడని ఇదే అంటే వెంటనే ప్రొడక్షన్ మేనేజర్ నుంచి లేకపోతే వాళ్ళకి నరసింహరావు గారిని ఎవరి నుంచి నేర్చేసుకుని నేర్చేసుకుని లక్ష్మణ్ ఇచ్చారు మన వేషం పెట్టాం అని చెప్పి అక్కడ పిలిచి మరి ఇచ్చిన గొప్ప వ్యక్తి. పరిశ్రమలో ఎవరికి ఏ విధమైన సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను ఒక సొంత సమస్యలాగా భావించి వాళ్ళందరినీ కూడా అందరి కన్సర్న్ సంబంధించినటువంటి నటీనటులు కానీ నిర్మాతలు కానీ సాంకేతిక నిపుణులు కానీ అందరూ కూడా పిలిపించి ఒక మీటింగ్లో పెట్టి మీటింగ్లో అప్పటికప్పుడే ఆయన సాల్వ్ చేసేవారు. చాలా మంది అంటూ ఉంటారు, ఆయన కూడా చాలాసార్లు చెప్పండి, నేను మరి కార్మికుల పక్షపాతిగా అయ్యా నేను నిజంగా. ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్లు చాలా మంది గాడ్ ఫాదర్స్ ఉంటారు, కానీ ఒక కార్మికుడి గాడ్ ఫాదర్ ఉంటాం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళ నేటి రోజున మరి మే నెలలో మొదటి రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తున్న రాము సత్యాన్ గారు చాలా గొప్పగా చేస్తున్నారు. పెద్దానికి ఎత్తులో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఇంతవరకు ఎవరు కూడా స్థాపించమై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంపాదించింది ఎవరు అంటే ఒక దాసరి నారాయణ గారు. 153 సినిమాలు దర్శకత్వం చేశారు. ఎవరు నాకు తెలిసి రాబోయే సంవత్సరాల్లో కూడా ఎవరు కూడా దీనికి దరిదాపులకు కూడా రాలేరని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అలాంటి గొప్పది. మళ్ళీ ఆయన తర్వాత దానికి దగ్గరగా వచ్చింది కూడా ఆయన శిష్యుడే కోడి రామకృష్ణ గారే వచ్చారు తర్వాత. మరి ఈయన కూడా వచ్చి ఉండాల్సింది. మధ్యలో కొంచెం షార్ట్ అయ్యింది. మళ్ళీ మొదలు పెట్టాలి సార్, మళ్ళీ చెయ్యాలి, అందరూ చేయాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. చాలా మంది ఉన్నారు, అందరూ మాట్లాడాలి కాబట్టి ఎక్కువగా. ఎందుకంటే దాసరి గారి గురించి మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయి. అసలు నాగేశ్వరరావు గారు ఏమన్నారా దాసరి నారాయణ గారు ఆయన తెలియదు ఏంటిగా ఏది అడిగినా తెలిసినట్టే అద్భుతంగా చేస్తాడు. ఇది హ్యూమన్ కంప్యూటర్ అయ్యా ఆయన. అలాంటి హ్యూమన్ కంప్యూటర్ అయ్యా ఆయన. సినిమాలో మరి నటన కానీ మరి కథ కానీ దర్శకత్వం కానీ స్క్రీన్ ప్లే కానీ పాటలు రాయటం కానీ ఏదైనా చెప్పండి, కథ అద్భుతంగా చెప్పినటువంటి అద్భుతమైన వ్యక్తి. వారి ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మ శాంతించాలని, వారి ఆశీస్సులు మీకు నాకు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నెన్నో విశిష్ట పాత్రలు పోషించినటువంటి మన సుప్రసిద్ధ నటీమణి డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీమతి రోజారమణి గారికి దాసరి లెజెండరీ గోల్డెన్ జూబ్లీ అవార్డు అందిస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టింది. చిత్రానికి గాను ఉత్తమ కథ రచయిత అవార్డు అందుకోవడానికి మన శ్రీ గుణశేఖర్ గారికి ఇచ్చేసారు. మనందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి గుణశేఖర్ గారికి. మనకి ఎన్ని రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చినా సరే దాసరి నారాయణరావు గారు అవార్డు రావటం అనేది మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఆయన కేవలం దర్శకుడే కాదు, ఆయన కథకుడు, స్క్రీన్ ప్లే, మాటలు అన్ని ఆయన చేయని విభాగం అంటూ లేదు. అన్నింటికీ గుర్తింపు తీసుకొచ్చిన
దాసన్ నారాయణరావు గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నానండి. ఇది అందుకోవడం నిజంగా చాలా చాలా నాకు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రామకృష్ణ గారు నిజంగా అభినందనలు. అంటే మనం ఇప్పుడు జనరల్ గా ఒక మంచి గురువుని సంపాదించుకోవడం అదృష్టం అండి. అలాంటి గురువు అంటే కేవలం ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళే ఆయన గురువు కాదండి. నాలాంటి వాళ్ళు అందరూ ఏకల విశిష్టులు ఉన్నారు దాసనారాయణరావు గారికి. అలాంటి గొప్ప గురువుని సంపాదించుకోవడం ఎంత అదృష్టం, అలాంటి గురువు గొప్ప శిష్యుని సంపాదించుకోవడం కూడా అంత అదృష్టం అండి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగాను మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా అవార్డు అందుకుంటున్నారు శ్రీ అనిల్ రాయపూడి గారి నాన్నగారు. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటింగ్ గా శ్రీ అనిల్ రాయపూడి గారికి ఎలాగైతే మనం ఇప్పుడు అవార్డు అందించామో, అలాగే చిత్ర నిర్మాతలు సాహు భారతాతి గారు అలాగే సుష్మిత కొనుగోల గారికి కూడా దాసరి లెజెండరీ ఫిల్మ్ అవార్డు నుంచి అవార్డు అందిస్తున్నారు. వేదికలో ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వారికి అండ్ చాలా మంది ఫ్రెండ్స్ కి హృదయపూర్వక నమస్కారాలు. ఒక విజనరీ, ఒక లెజెండరీ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ ఫిల్మ్ పర్సనాలిటీ మన తెలుగు ఇండస్ట్రీ ఆయన దాసరి గారి గురించి మాట్లాడే, ఎస్పెషల్లీ ఉన్న పెద్దల ముందు నేను మాట్లాడే అంత వయసు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. బట్ ఇంత లెజెండరీ ప్రెస్టీజియస్ అవార్డ్ మా సినిమాకి ఇస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్. మీడియా అండ్ అదర్ ఎవ్రీబడి, దాసరి గారు అవార్డు అంటే ఇట్స్ మాకు బాధ్యత లాంటిది. ఎందుకంటే దాసరి గారు ఒక స్కూల్ ఒక లైబ్రరీ లాంటి పర్సన్. ఈ అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉంది. మా మీద ఇంకా మంచి సినిమాలు తీయాలనే బాధ్యత పెంచుతుంది. డెఫినెట్ గా మాకు ఈ అవకాశం చిరంజీవి గారికి, విక్టరీ వెంకటేష్ గారికి, నయనతార గారికి, అట్లానే మాతో ఈ సినిమా ట్రావెల్ అయిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కి అందరికీ ఈ అవార్డు సొంతం అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ హ్యావింగ్ ద బ్యూటిఫుల్ జర్నీ విత్ us. అండ్ అట్లానే ఈ అవార్డు ఇచ్చిన కమిటీ మెంబర్స్ కానీ, ప్రభు గారికి, రామ్ సత్యనారాయణ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లానే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ వెరీ మచ్. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ గా శ్రీ శివాజీ గారిని దాసరి లెజెండరీ ఫిల్మ్ అవార్డు అందించి సత్కరిస్తున్నారు. వేదికను అలంకరించిన మహామహులందరికీ, అలాగే విచ్చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ అవార్డు మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గదర్ అవార్డు కానివ్వండి, ఇది కానివ్వండి, దీనంతటికీ కారణం నాకు పాత్రలు ఇచ్చినటువంటి నా దర్శకులు, నాకు సినిమా ఇచ్చినటువంటి నా నిర్మాతలు, టెక్నీషియన్స్ వల్లే సాధ్యమైంది. అందరూ ఇదే చెప్తారు, కానీ అదే నిజం. దర్శకుడు ఈ పాత్రను అనుకోకపోతే నేను లేను. దర్శకుడు ఆ పాత్రకు అనుకున్న ఆల్టర్నేట్ ఉన్నారని నిర్మాత చెప్పినా నేను లేను. సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనండి. ఎప్పటికీ కూడా నిర్మాత 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 నిర్మాత. నాకు దాసరి గారితో, నేను దాసరి గారితో కూడా 3 సినిమాలు చేశానండి. కానీ ఆయనతోటి కొంచెం ఎక్కువగా మాట్లాడిన క్షణాలు మాత్రం ఆయన ఆఖరి రోజుల్లో ఆయన కలిసినప్పుడు మా డైరెక్టర్ గారు 2-3 సార్లు నన్ను తీసుకెళ్లారు. ఆయన నేను ఒకటే మాట అడిగాను, గురువు గారు ఎప్పటి నుంచో టాటా మనోడి దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు ఎవరు వచ్చినా ఎరా అని నవ్వుతూ మాట్లాడతారు, ఎలా సాధ్యం అండి అని అన్నా. నాకన్నా ముందు చాలా గొప్పవాళ్ళు డైరెక్టర్లు ఉన్నారా, నా తర్వాత చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారా, నాకు అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు, నన్ను యాక్సెప్ట్ చేసిన ప్రేక్షకులు, వీళ్ళందరికంటే నేను ఎవరికీ గొప్పవాడిని కాదురా. తాత్కాలికంగా గొప్పవాళ్ళ ఫీల్ అవుతాం, అది నిజం కాదురా, నమ్మబాటు. సో నా సక్సెస్ సీక్రెట్ అదేరా అని చెప్పారు. అలా ఉంటేనే కరెక్ట్ అండి. డబ్బులు వస్తాయి, పోతాయి, సక్సెస్ అవుతారు, కానీ వాల్యూస్, ఎథిక్స్, సాటి మనిషిని గౌరవించడం, చాలా సందర్భాల్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అయినా పేషెన్సీతో పోవటం,
ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు. పేషెన్సీ పేషెన్సీ పేషెన్సీ, ఇది మాత్రమే సక్సెస్ మంత్రం అని చెప్పి ఆయన అనటం జరిగింది. సో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వెయిట్ చేయాలి, ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి సక్సెస్ వస్తుంది. చిన్న టెక్నీషియన్స్ పెద్ద డైరెక్టర్ దాకా ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. దానికి కారణం సినిమా. సినిమా చాలా గొప్పది, సినిమా శాశ్వతం. నిర్మాత కూడా కొనుగోల, ఇందాక నాకు కొనుగోల నిహారిక ఇందాక ఆ సినిమా కొనుగోల సుస్మిత గారు అయితే దీనికి కొనుగోల నిహారిక గారు ప్రొడ్యూసర్. వండర్ఫుల్ సక్సెస్. చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా అవార్డు అందుకుంటున్నారు. మొన్నటి వరకు గబ్బర్ అవార్డు అందుకున్నారు. మరి ఈ రోజు మన దాసరి లెజెండరీ అవార్డు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇన్సల్ట్ ఇస్ ఫైటింగ్ స్టార్. ప్రబోధాత్మక చిత్రంగా మన అఖండ ఎంపికై ఈ రోజు దాసరి లెజెండరీ అవార్డు అందుకుంటున్నారు శ్రీ దేవపాటి శ్రీను గారు. మనందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అవార్డు అందుకోవడానికి విష్ణుగిరి రాజు సంఘర్ష. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ శివనారాయణ గారికి అవార్డు అందిస్తున్నారు. సమరైతి భరద్వాజ్ గారు, అలాగే సురేంద్రరావు. గట్టిగా ఒకసారి చెప్పలు పెట్టాలి. జరిగిన ఎలక్షన్స్ లో రికార్డు దగ్గర పెట్టారు మా అయ్యన అధికారి గారు. ఆత్మీయులు, సోదరులు, సహచరులు, పెద్దలు, సభకి వచ్చేసిన అందరికీ నమస్కారాలు. ప్రభు ముందే ఒక మాట చెప్పాడు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ ఇద్దరు వ్యక్తుల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఒకటి గురువుగారు దాసనారాయణరావు గారు. వారు దర్శకులు అయినప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్న నేను ఏకలవ్య శిష్యుడు అని చెప్పాలి గర్వంగా. ఆయన గురించి, ఆయన క్వాలిటీస్, ఆ భయంకరమైనటువంటి ఒక సినిమా కర్మాగారంలో విశ్రాంతి అన్నది ఎరిగిన ఒక కార్మికుడు ఆయన. ఆ విధంగా కానివ్వండి, ఎన్నో లక్షణాలని నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఆయన దగ్గర పనిచేయకపోయినా కూడా ఆయన వెంట నడుస్తున్న, ఆయన అభిమానించి ఆరాధిస్తున్న వ్యక్తిని నేను. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన మెమరీతో నాకు ఇచ్చిన ఈ గోల్డెన్ జూబ్లీ అవార్డు నిజంగానే ఎన్నో అవార్డుల కన్నా చాలా చాలా అవార్డులు తీసుకున్నాం. వాటికన్నా గొప్పదిగా ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే అటువంటి అర్హత అందరి చేత ఆరాధింపబడ్డ ఏకైక వ్యక్తిగా ఈ సినిమా రంగంలో ఆయన పేరుతో ఇచ్చిన అవార్డు అందుకున్నటువంటి అందుకన్నా అదృష్టం కోట్లేదు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ రెండో వ్యక్తి సత్యనారాయణ గారు, రామ్ సత్యనారాయణ గారు. చాలా మంది గొప్పవాళ్ళు అవుతారు, ఇప్పుడు వాళ్ళ ప్రతిభతో అవుతారు, వాళ్ళు సాధించిన విజయాలతో అవుతారు. కానీ మీరు వాళ్ళు గొప్పగా మిగిలిపోవాలంటే చరిత్రలో వాళ్ళని ఆరాధించే ఆ వ్యక్తులు వాళ్ళని ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో ఉంచి ప్రపంచానికి నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఎవరు అని చెప్పే దానికి ఒక వ్యక్తి ఉండాలి, ఒక అభిమానం ఉండాలి, ఒక ఆరాధించే వ్యక్తి ఉండాలి. ఆ విధంగా గురువు గారిని
నిజంగా మీరు ఈ విధంగా ఆరాధించి నెక్స్ట్ జనరేషన్స్ కూడా దాసనారాయణరావు గారు ఎవరు ఏంటి, ఆయన ఘనత ఏంటి, ఆయన ఖ్యాతి ఏంటి అది చెప్పడమే ధ్యేయంగా పెట్టుకుని వెళ్తున్న మీకు నిజంగా ధన్యవాదాలు. సంజన గారు హార్టీ వెల్కమ్ అండి. సంజన బలరామి గారు హార్టీ వెల్కమ్. తదుపరి అవార్డును అందుకోవడానికి రిక్వెస్ట్ ఉత్తమ ఇల్లాలుగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఎందరో పేద ప్రజలకు ఉచితంగా వైద్య సహాయం చేస్తున్నటువంటి డాక్టర్ ఎల్.జి. ఫ్లోరా అవార్డు ఈరోజు అఖండ టీవీ ద్వారా ఈరోజు నాకు ఫస్ట్ దాసరి గారి లెజెండరీ అవార్డు నాకు వచ్చిందండి. రామ్ సత్యనారాయణ గారు ఆయన చాలా విషయాల్లో ఇన్స్పైరింగ్ గా ఉంటారు, చాలా విషయాల్లో చాలా గైడింగ్ సోర్స్ లా ఉంటారు. అటు యూనియన్ వైపు ఏదైనా సలహాలు కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, అలాగే ఇండస్ట్రీలో ప్రొడక్షన్ వైపు ఏదైనా సలహాలు సపోర్ట్ కావాలన్నా, రిలీజులకైనా, చిన్న సినిమాలని సపోర్ట్ చేయడానికైనా ఆయన ఎప్పుడూ ముందుంటారు. రామ్ సత్యనారాయణ గారు మీ గురించి ఒకే ఒక ముఖ్య చెప్పాలని అనుకున్న ఇండియా నుంచి
మన ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటి ఎంతో ముఖ్యమైన ఇద్దరు గొప్ప వ్యక్తులు, నిర్మాతల్లో రామానాయుడు గారు, మా దర్శకుల్లో దాసరి నారాయణరావు గారు. వాళ్ళిద్దరు ఇండస్ట్రీ నడిపించిన విధానం అసలు మ్యాగ్నానిమస్. అటువంటి ఇద్దరు వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుని రామానాయుడు గారిలో రామ, దాసరి నారాయణరావు గారిలో నారాయణ కలిపితే రామ సత్యనారాయణ. ఎందుకంటే ఈయనతో కలిపి ముగ్గురు 100 సినిమాలు సెంచరీ మార్క్ దాటారు. సో ఆ విషయంలో ఆయన ఎప్పుడు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఆయన ప్రొడక్షన్ ప్లానింగ్ కానీ, బడ్జెట్ కానీ, అలా అని సినిమాలు తక్కువ బడ్జెట్ లో తీసిన అన్ని ఈస్థెటిక్ గా సోషల్ అవేర్నెస్ ఉన్న సినిమాలు ఎంచుకుంటారు నిర్మాతగా ఆయన. సో అలాంటి ఆయన మా దర్శక కుల గురువు, దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు గారి ఫంక్షన్ ఆయన మే 1 పెట్టడం చాలా అర్థవంతం. ఎందుకంటే నిజానికి దాసరి గారి పుట్టినరోజు మే 4. మేము దర్శకుల దినోత్సవంగా దాన్ని కె విశ్వనాథ్ గారు అనౌన్స్ చేశారు కొన్నేళ్ల క్రితం. దాసరి నారాయణరావు గారి పుట్టినరోజుని మా తెలుగు దర్శకుల సంఘం ప్రతి సంవత్సరం డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. దానికంటే ముందు రామ్ సత్యనారాయణ గారు మే 1ని సెలెక్ట్ చేసుకుంటాం. దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీలో కార్మిక పక్షపాతి, అందుకని ఆయన అవార్డుల ఫంక్షన్ ఇవాళ మే 1 కార్మికుల దినోత్సవం రోజున జరగటం నిజంగా ముదావహం.